9 పిల్లర్లు ఉండొచ్చా, 3 పిల్లర్లు ఉండొచ్చా, 5 పిల్లర్లు ఉండొచ్చా, ఎన్నైనా 100% ఉండొచ్చు. బట్ ఒక సిస్టమాటిక్ కండిషన్ ఏం చెప్పారో నేను ఇక్కడ మీకు అది చూపిస్తాను, చూడండి. సో మనకు ఒక ఇంటి నిర్మాణం ఇలా చేస్తున్నాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఓకేనా? ఇక్కడ ఒక ఇంటి నిర్మాణం చేస్తున్నాం. సో ఒక రెండు ఇంటి నిర్మాణం, ఇదొక రోడ్ అనుకుందాం. సో మెయిన్ ఒక డోర్ పెట్టాం. ఇది 100% ఒక డోర్ పెట్టొచ్చా? నంబర్ 1 ఏమవుతుంది? ఏమీ కాదు, 100% ఉండొచ్చు. ఒకటో సిస్టమ్. ఇప్పుడు రెండోది మాట్లాడదాం. ఒక డోర్ ఉండొచ్చా? ఇందాకనే చెప్పేశాం, క్లియర్, రైట్. ఇప్పుడు ఇక్కడ ఒక డోర్, ఇంకో డోర్, ఈ 2 డోర్లు ఉండొచ్చా? 100% రాంగ్. 2 డోర్లే కదా సార్, ఉండొచ్చు కదా? రాంగ్ అండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, ఆగండి. సో ఒక డోర్ ఉండొచ్చా? ఇంకో డోర్ ఉండొచ్చా? 100% ఉండొచ్చు. ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉండొద్దు. కండిషన్ ఏంటి చెప్తాను, చూడండి. 3 ద్వారాలు ఉండొచ్చా? 100% ఉండొచ్చు. ఇక్కడ 2 ద్వారాలు ఉండొచ్చా? 100% ఉండొద్దు. పోనీ 3 ద్వారాలు ఉండొచ్చా? 100% ఉండొద్దు. అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అబ్జర్వ్ చేసే విధానంలోని పాయింట్ ఎలా పడుతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అదొకటి గుర్తుపెట్టుకోండి. నేను ఈ ప్లాన్ ఎలా గీసానో ఈ ప్లాన్ అలాగే గీసాను, సేమ్. బట్ టెక్నికల్ గా ఈ 2 వేరు. ఇది మీకు అర్థమైన రోజు వీటికి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటో తెలుస్తుంది.